అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఒక ముసల్మానుకి మరొక ముసల్మానుడిపై 6 విషయములు ధర్మంగా నున్నవి అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు. అప్పుడు తన యొక్క శిష్యులు ఇలా అడిగారు, ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, ఆ 6 విషయాలు ఏమిటి అని అడిగారు. అప్పుడు అంటే ప్రవక్త వారు ఇలా తెలియచేశారు. 1వది, ముసల్మానుడికి కనబడినచో అతనికి సలాము చేయుట. ఒక ముసల్మాన్కి మరొక ముసల్మాన్ కనబడితే అతనికి సలాం చెప్పాలి తప్పకుండా. నేను పెద్దవాడిని, వారికంటే వారే నాకు చెప్పాలి అని అలా అనుకోకూడదు. ఎవరు చెప్పినా పర్వాలేదు. సలాం చేయడంలో వయసుకు సంబంధమే లేదు. 2వది, విందుకు గాను మిమ్మల్ని పిలిచినచో దాన్ని అంగీకరింపండి. వారి ఇంట్లో ఎవరి ఇంట్లోనైనా శుభకార్యం జరిగినప్పుడు విందుకు వాళ్ళు మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. ఆ ఇన్వైట్ను మీరు తప్పకుండా యాక్సెప్టెడ్ చేయాలి. ఎందుకంటే వారు మిమ్మల్ని వాళ్ళ సంతోషంలో భాగంగా మిమ్మల్ని పిలుస్తున్నారు. వాళ్ళ సంతోషం మీతో పంచుకోవడానికి మీరు ఖచ్చితంగా వాళ్ళ సంతోషాన్ని ఆహ్వానించాలి. తప్పకుండా మీరు వెళ్ళాలి. 3వ విషయము, తనకు మేలు చేయుడని మిమ్మల్ని కోరినచో వానికి మేలు చేయండి. ఎవరైనా మీకు సహాయం అడిగారు అనుకోండి, వారి యొక్క సహాయం తప్పకుండా చేయండి వారికి. 4వ విషయం, తుమ్మి దేవుని సృష్టించినచో మీరు వాడిని దీవించండి. ఎవరైనా తుమ్మినప్పుడు అల్హమ్దులిల్లా అని అంటారు. అప్పుడు దానికి మీరు జవాబు యా రహ్మకల్లాహ్ అని చెప్పాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా మరొకటి అంటారు. 5వది, జబ్బు పడిన వానిని పరామర్శించుటకు పోవుడు. ఎవరైనా మన బంధువులలో ఎవరైనా మనకు తెలిసిన వారు అనారోగ్యంగా ఉంటే మీకు తెలిసినప్పుడు తప్పకుండా వెళ్ళి చూసి రండి. దీని ద్వారా మీకు ఎంతో పుణ్యాలు పడతాయి. 6వది, మృతి నొందిన వారి జనాజా వెంట పోండి అని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలిపారు. ఎవరైనా చనిపోయినప్పుడు వారి యొక్క జనాజా వెంట వెళ్ళాలి మనకు తెలిసిన వారైతే. అయితే ఇప్పుడు ఇందులో జబ్బు పడిన వానికి పరామర్శించుట అనేది, రోగిని విచారించుటకు పోయినప్పుడు ఆకాశం నుండి దేవదూత నీకు సంతోషం కలుగుగాక, నీ నడవడిక మంచిది అగుగాక, నీకు స్వర్గమునందు గొప్ప పదవి లభించుగాక అని పలుకునని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారని అబూ హురైరా రజియల్లాహు అన్హు వారు తెలిపారు. ఒక ముసల్మానుడు మరొక ముసల్మాను యొద్దకు అతని వ్యాధిని గురించి విచారించుటకు ఉదయమున పోవునచో 70,000 దైవదూతలు సాయంకాలం వరకు అతని దీవించునని, అతనికి స్వర్గవనము లభించునని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించుచుండగా నేను వింటినని అలీ రజియల్లాహు అన్హు వారు తెలిపారు. ఎవరి అయినా ఒక అనారోగ్యం కారణంగా పొద్దున వెళ్తే పొద్దుటి నుండి సాయంత్రం వరకు 70,000 దైవదూతల్ని మనల్ని దీవిస్తాయట, మన కోసం దువాలు చేస్తాయి, మనకు స్వర్గం దొరకాలని. ఇంత మంచి శుభవార్త. మీ యొక్క కోపతాపాలన్నీ పక్కకు పెట్టి ఎవరైనా ఇలాంటి అవకాశాన్ని వదులుకోకండి. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారని మీకు తెలిస్తే తప్పకుండా వెళ్ళి మీరు పరామర్శించి రండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. బీబీ ఆయిషా రజియల్లాహు అన్హా వారు ఇలా తెలిపారు, హజ్రత్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జబ్బు కలిగినప్పుడు, అతనికి ఏమైనా జ్వరం వచ్చినప్పుడు, జబ్బు కలిగినప్పుడు వారు కులౌజ్ బి రబ్బిల్ ఫలక్ మరియు కులౌజ్ బి రబ్బిన్ నాస్ అను సూరాలను పఠించి తమ దేహముపై నూదుకొని తమ చేతులతో రుద్దుకుందురు అని బీబీ ఆయిషా వారు తెలిపారు. ఎవరికైనా జ్వరం కానీ ఆరోగ్యం బాగా లేనప్పుడు కులౌజ్ రబ్బిల్ ఫలక్, కులౌజ్ రబ్బిన్ నాస్ చదువుకోండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.